మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు టీబీఎంఎస్లో నెక్స్ట్ క్లాస్ వచ్చి ప్రాబ్లమ్స్ ఆన్ ఇయర్ డయాగ్రామ్స్. ఓకేనా? కొన్ని ప్రాబ్లమ్స్ని ఇయర్ డయాగ్రామ్స్ యొక్క సింబల్స్ సహాయంతో కొన్ని ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం యూ కెన్ రైట్ ఇట్. సో ఇయర్ డయాగ్రామ్స్ సింబల్స్ తోటి ప్రాబ్లమ్స్ ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం నోట్ చేస్తాను. అంటే ఎంప్లాయీకి డిపార్ట్మెంట్కి రిలేషన్ ని తెలియచేయాలి. టు డ్రా ద ఇయర్ డయాగ్రామ్ for employee and department. రాసింది. To draw the year diagram for employee and department. సో డిపార్ట్మెంట్ కి ఎంప్లాయీకి రిలేషన్ ఏ విధంగా తెలుస్తుంది? మనకి ఎంప్లాయీకి డిపార్ట్మెంట్ కి రిలేషన్ ఏ విధంగా తెలుస్తుంది? ఎంప్లాయీకి డిపార్ట్మెంట్ కి రిలేషన్ ఏ విధంగా తెలియచేయాలి? త్రూ కంపెనీ. అంటే ఏదైతే కంపెనీలు చేస్తున్నాడో ఆ కంపెనీలో ఉన్న డిపార్ట్మెంట్ కి వాడికి రిలేషన్ తెలియజేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఇక్కడ కంపెనీని ఉపయోగించుకుని ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అట్రిబ్యూట్స్ రాయాలి. ఫస్ట్ ఎంటిటీస్ రిప్రజెంట్ చేయండి. సో దీన్నే మళ్ళీ టేబుల్ రూపంలో కూడా డ్రా చేద్దాం. ఎంటిటీస్ ఏమన్నా ఇక్కడ ఎంప్లాయీ, డిపార్ట్మెంట్, కంపెనీ. ఓకేనా? డిపార్ట్మెంట్ రాశాను, ఎంప్లాయీ రాశాను, కంపెనీ రాశాను. ఎంటిటీస్ ని రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? అట్రిబ్యూట్స్ ని నిర్వచించాలి. ఎవరికి? ఎంప్లాయీ. ఏముంటుంది? నేమ్, జెండర్, అడ్రస్, ఎంప్లాయీ నెంబర్, ఇంకేమైనా రాస్తే ప్రొసీడ్ డ్రా చేయండి. డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్. సో కంపెనీ రిలేషన్ తెలియజేస్తుంది కాబట్టి దానికి అట్రిబ్యూట్స్ అవసరం లేదు. కంపెనీ అనేది రిలేషన్ తెలియజేస్తుంది కాబట్టి no need record any attributes to the company. Don't describe any attributes to the company. ఓకేనా? సో ఇప్పుడు దీనికి ఇయర్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. యాజ్ యూజువల్ టేబుల్ కూడా డ్రా చేద్దాం. ఓకేనా? ఎంప్లాయీ, డిపార్ట్మెంట్, కంపెనీకి సంబంధించిన అట్రిబ్యూట్స్ ను డిఫైన్ చేసాం. ఆఫ్టర్ దట్ యూ కెన్ డిఫైన్ ఇయర్ సింబల్స్.
సో నోట్ చేసుకోండి, అరెస్ట్ చేస్తున్నాను ఇది. ఎంప్లాయ్, నేమ్, అడ్రస్, నేమ్ అడ్రస్, జెండర్, ఎంప్లాయ్ నంబర్, ఓకేనా. ఎంప్లాయ్ అనే ఎంటిటీకి ఎంప్లాయ్ యొక్క అట్రిబ్యూట్స్ ని డిఫైన్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ డిపార్ట్మెంట్ డ్రా చేయండి. డిపార్ట్మెంట్ కి నేమ్, డిపార్ట్మెంట్ నంబర్, ఓకేనా. డిపార్ట్మెంట్ కి డిపార్ట్మెంట్ నేమ్ రాస్తాం, డిపార్ట్మెంట్ నెంబర్ రాస్తాం. సో అయితే ఇప్పుడు డిపార్ట్మెంట్ కి ఎంప్లాయ్ కి రిలేషన్ తెలియజేయాలి. సో ఈ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ రిలేషన్ ఏంటి ఇక్కడ, కంపెనీ. సో కంపెనీ ఏం తెలియజేస్తుంది ఇక్కడ, రిలేషన్షిప్ తెలియజేస్తుంది. సో అక్కడ ఎంప్లాయీకి మరియు డయాగ్రామ్ చూద్దాం. ఎంప్లాయీకి డిపార్ట్మెంట్కి రిలేషన్ అనేది కంపెనీ తెలియజేస్తుంది. దాన్ని ఉపయోగించిన సింబల్ డైమండ్ సింబల్. ఓకేనా. ఎంప్లాయీకి రెక్టాంగిల్ సింబల్, అట్రిబ్యూట్స్ కి ఎలిప్స్ సింబల్. ఎలిప్స్ అనేది అట్రిబ్యూట్స్ తెలియజేస్తున్నాయి. ఎంప్లాయ్ ఎంటిటీ రెక్టాంగిల్ సింబల్, కంపెనీ రిలేషన్షిప్ తెలియజేస్తుంది. డిపార్ట్మెంట్ ఎంటిటీ నేమ్, డిపార్ట్మెంట్ నంబర్. ఓకేనా. సో ఇదే డయాగ్రామ్ మనం ఏం చేయాలంటే సేమ్ డయాగ్రామ్ ని కెన్ డ్రా ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ రూపంలో డ్రా చేయండి. దాన్ని సేమ్ యాస్ ఎంటిటీస్ ని ఐడెంటిఫై చేసి టేబుల్ లో డ్రా చేయండి. సో ఈ టేబుల్ ని ప్రాసెస్ చేసేటప్పుడు మనం ఏ కీస్ డిస్కస్ చేసుకున్నాం, 3 టైప్స్ ఆఫ్ కీస్ ని డిస్కస్ చేసుకున్నాం. ఏంటవి, ప్రైమరీ కీ ఒకటి, సూపర్ కీ ఒకటి, ఫారిన్ key ఒకటి. The help of keys you can draw the ER diagram into table. ER diagrams ని టేబుల్ రూపంలో వేటి సహాయంతో డ్రా చేస్తామంటే కీస్ ని ఉపయోగించి డ్రా చేస్తాం. కీస్, ఆ కీస్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రైమరీ కీ ఒకటి, క్యాండిడేట్ కీ ఒకటి, సూపర్ కీ ఒకటి. ఈ 3 కీస్ సహాయంతో ఇచ్చిన ER డయాగ్రామ్స్ ని టేబుల్స్ రూపంలో డ్రా చేస్తాం. ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ డ్రా చేయండి. ఎంప్లాయీ నేమ్,
నేమ్, అడ్రస్, జెండర్, నెంబర్, సో ఫారిన్ కీ ద్వారా తెలియజేస్తాం. నేమ్ ని ప్రైమరీ కీ ద్వారా తెలియజేస్తాం. అడ్రస్ ని కీ ద్వారా క్యాండిడేట్ కీ ద్వారా తెలియజేస్తాం. ప్రైమరీ అంటే వ్యక్తి యొక్క పేరు, అడ్రస్ క్యాండిడేట్ కి సంబంధించిన అడ్రస్, ఫారిన్ కీ అనేది కంపెనీకి సంబంధించిన అడ్రస్. అంటే ఎంప్లాయీ టేబుల్లో ఇయర్ డయాగ్రమ్స్ సేమ్ గా ఉంది, కాకపోతే ఇక్కడ ఏం డిఫైన్ చేస్తాం, కీస్ సహాయంతో అట్రిబ్యూట్స్ డిఫైన్ చేస్తాం. ఆ కీస్ ఏంటి, కీ అంటే ప్రైమరీ కీ, అంటే క్యాండిడేట్ కీ, ఎఫ్ అంటే ఫారెన్ కీ, ప్రైమరీ కీ, క్యాండిడేట్ కీ, ఫారెన్ కీ వాటి సహాయంతో ఇయర్ డయాగ్రమ్స్ ని టేబుల్స్ రూపంలో డ్రా చేయొచ్చు. ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ ఏముంది, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ అడ్రస్, ఎంప్లాయీ జెండర్, ఎంప్లాయీ నెంబర్. సో ఎంప్లాయీ నెంబర్ నుంచి దేంతో నిర్వచించాం, ఫారెన్ కీ సహాయంతో నిర్వచించాం. ఎంప్లాయీ అడ్రస్ ని క్యాండిడేట్ కీ సహాయంతో నిర్వచించాం. ఎంప్లాయీ నేమ్ ని ప్రైమరీ కీ సహాయంతో నిర్వచించాం. నెక్స్ట్ వచ్చి డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్ సంబంధించిన టేబుల్ కూడా డ్రా చేయాలి. సో డిపార్ట్మెంట్ టేబుల్ డ్రా చేయాలి. డిపార్ట్మెంట్ టేబుల్. సో డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ నంబర్, నేమ్, నెంబర్. సో డిపార్ట్మెంట్ నేమ్, నెక్స్ట్ డిపార్ట్మెంట్ నంబర్. డిపార్ట్మెంట్ నెంబర్ ని ఫారిన్ కీ సహాయంతో నిర్వచిస్తాం. డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నెంబర్ ని ఫారిన్ కీ సహాయంతో నిర్వచిస్తాం. ఈ విధంగా ఈ డయాగ్రామ్ ని టేబుల్స్ రూపంలో డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి డ్రా చేశారు కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఒక వ్యక్తి ఆన్లైన్ లో ఒక వస్తువును కొనడం, ఆన్లైన్ లో ఒక వస్తువును కొనడం.
అంటే ఇక్కడ వ్యక్తికి సంబంధించిన అట్రిబ్యూట్స్ నిర్వచించాలి. సో అది ఆన్లైన్ అనేది అది అమెజాన్ అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్. ఓకేనా? సో మీరు ఏదైతే దేంట్లో షాపింగ్ చేయాలనుకుంటారో ఆ షాపింగ్ సంబంధించిన ఆ స్టేషన్కి సంబంధించిన అట్రిబ్యూట్స్ నిర్వచించాలి. సో ఆన్లైన్ అనేది అమెజాన్కి మీకు సంబంధం తెలియజేస్తుంది. ఎవరు తెలియజేస్తున్నారు ఇక్కడ? ఆన్లైన్ పర్చేసింగ్ అనేది మీకు మరియు అమెజాన్కి సంబంధించిన సంబంధం తెలియజేస్తుంది. అంటే ఇక్కడ వ్యక్తి అంటే మనం, యూజర్, కస్టమర్. ఆ వ్యక్తి అంటున్నా కస్టమర్. ఫైండ్ ద ఇయర్ డయాగ్రామ్ రిలేషన్షిప్ బిట్వీన్ కస్టమర్ అండ్ ఆన్లైన్ పర్చేసర్. అంటే ఆన్లైన్లో అమ్మకాలు జరిపే వ్యక్తికి మనకి ఇయర్ డయాగ్రామ్ ద్వారా రిలేషన్ తెలియచేయాలి. సో ఆ రిలేషన్స్ లో అమెజాన్ అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్. మీరు దేంట్లో అయితే పర్చేస్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన అట్రిబ్యూట్స్ నిర్వచించండి. తర్వాత వ్యక్తి యొక్క అట్రిబ్యూట్స్ నిర్వచించండి. నెక్స్ట్ ఆన్లైన్ అనేది అమెజాన్ కి మీకు సంబంధం తెలియజేస్తుంది కాబట్టి దాన్ని రిలేషన్షిప్ కింద డిఫైన్ చేయండి. Here diagram for customer and online for customer online shoppers. సో ఇక్కడ ఆన్లైన్ షాపర్స్ వచ్చేసరికి అమెజాన్ పెట్టండి. అమెజాన్ అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్. సో మీరు ఏదైతే కాల్ చేస్తారో దానికి సంబంధించిన అట్రిబ్యూట్స్ డిఫైన్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ఎవరికి ఎంటిటీస్ రిప్రజెంట్ చేయాలి. ఎంటిటీ. సో ఎంటిటీ ఏమున్నాయి ఇక్కడ? కస్టమర్, అమెజాన్ రాస్తున్నాం నేను. అమెజాన్ ఆన్లైన్ మూడు ఎంటిటీస్ డిఫైన్ చేసాం. కస్టమర్, అమెజాన్, ఆన్లైన్. సో కస్టమర్, అమెజాన్, ఆన్లైన్. సో కస్టమర్ కి సంబంధించిన ఎంటిటీస్ డ్రా చేయండి. కస్టమర్ నేమ్ అని రాయాలి. ఫస్ట్ సియు కస్టమర్ నేమ్ రాయండి. కస్టమర్ నేమ్. నెక్స్ట్ అడ్రస్, అది ఏం తీసుకుంటే రాయండి. అడ్రస్, ఫోన్ నెంబర్ ఏం తీసుకుంటే ఈమెయిల్ ఐడి. కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్, కస్టమర్ ఫోన్ నెంబర్, కస్టమర్ ఐడి. నెక్స్ట్ అమెజాన్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ ని నోట్ చేయాలి. అమెజాన్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఏంటి? అమెజాన్ కి సంబంధించి ఏముంటాయి? అమెజాన్ లొకేషన్, ఐటమ్స్,
అడ్రస్, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్, అమెజాన్ లొకేషన్, అమెజాన్ లో ఉండే ఐటమ్స్, అమెజాన్ అడ్రస్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్. సో ఆన్లైన్ అనేది కస్టమర్ కి అమెజాన్ కంపెనీ వాడికి రిలేషన్ తెలియజేస్తుంది. ఎలా తెలియజేస్తుంది? మనం అందులో ఐటమ్స్ ఏమైనా పర్చేస్ చేస్తే వాడికి మనకి ఒక రిలేషన్ తెలియజేస్తుంది. సో దీన్ని ఈఆర్ డయాగ్రామ్స్ డ్రా చేయండి. దీనికి ఈఆర్ డయాగ్రామ్ డ్రా చేయండి. సో ఈఆర్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఫస్ట్ ఎవరు డ్రా చేయాలి? ఇక్కడ కస్టమర్ డ్రా చేయాలి. కస్టమర్ డ్రా చేయాలి. కస్టమర్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్. నెక్స్ట్ అమెజాన్. లొకేషన్, అడ్రస్, నెక్స్ట్ ఫోన్ నెంబర్, దీనికి వాడికి ఐటమ్స్, ఐటమ్స్ ఈ ఆన్లైన్ అనేది కస్టమర్ కి అమెజాన్ కి సంబంధం తెలియజేస్తుంది. ఓకేనా? కస్టమర్ కి అమెజాన్ కి ఆన్లైన్ అనే ఎంటిటీ అనేది రిలేషన్షిప్ తెలియజేస్తుంది. ఓకేనా? దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ది ER diagram for the customer and Amazon. ER diagram for the customer and Amazon. సో వాళ్ళకి సంబంధించిన అట్రిబ్యూట్స్ డిఫైన్ చేస్తా. డిఫైన్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఎంటిటీస్ కూడా డిఫైన్ చేస్తా. డిఫైన్ చేసిన తర్వాత ER diagram డ్రా చేస్తాం. ఇప్పుడు ER diagram ని కీస్ ఉపయోగించి టేబుల్స్ రూపంలో డ్రా చేయండి. కీస్ ఉపయోగించి టేబుల్స్ రూపంలో డ్రా చేయండి. సో టేబుల్స్ రూపంలో డ్రా చేయండి. సో టేబుల్స్ రూపంలో ఏ విధంగా డ్రా చేస్తాం? టేబుల్స్ రూపంలో డ్రా చేయాలి అంటే కీస్ ఉపయోగించుకోవాలి. ఈ సహాయంతో ఇచ్చిన ER డయాగ్రామ్స్ ని టేబుల్స్ రూపంలో డ్రా చేస్తారు. ఫస్ట్ కస్టమర్ టేబుల్,
రాస్తున్న టేబుల్. నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్. నేమ్ ప్రైమరీ కీ, అడ్రస్ క్యాండిడేట్ కీ, ఫోన్ నెంబర్ ప్రైమరీ కీ, ఈమెయిల్ ప్రైమరీ కీ. వీటి సహాయంతో ఏం చేస్తాం, ఈ సహాయంతో టేబుల్స్ ని డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ అమెజాన్ టేబుల్. లొకేషన్, నెక్స్ట్ అడ్రస్, ఫోన్ నెంబర్, ఐటమ్స్. లొకేషన్, ఫారెన్ కీ, అడ్రస్, క్యాండిడేట్ కీ, ఫోన్ నెంబర్, ప్రైమరీ కీ, ఐటమ్స్, ఫారెన్ కీ. అమెజాన్ టేబుల్లో లొకేషన్ కి ఫారెన్ కీ ఉపయోగిస్తాం, అడ్రస్ కి క్యాండిడేట్ కీ ఉపయోగిస్తాం, సో ఫోన్ నెంబర్ కి ప్రైమరీ కీ ఉపయోగిస్తాం, ఐటమ్స్ కి ఫారెన్ కీ ఉపయోగిస్తాం. ఓకేనా? ఈ డయాగ్రామ్స్ ని టేబుల్స్ రూపంలో రాయాలంటే కీస్ ఉపయోగించుకొని ఈ డయాగ్రామ్స్ ని టేబుల్స్ రూపంలో డ్రా చేస్తాం. These are the problems related to the ER diagrams and converted into tables with the help of keys. Those are primary keys, candidate keys, foreign keys. So in three keys సహాయంతో ER diagrams ని tables రూపంలో డ్రా చేసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ఆల్.